ప్రోమోలో చూపించినట్టు ఈ 2 టాస్కులే కాకుండా మరో 2 టాస్కులు జరిగినాయి. అదేందో కూడా చూద్దాం ఇదే వీడియోలో. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. అడగకపోతే అస్సలు ఎంత పోయినా సరే దానికి చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. మేబీ మర్చిపోతున్నారేమో, కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నా, ఏమనుకోవద్దు. లైక్ చేయండి. ఇక ప్రోమోలో చూస్తే నిజంగా ప్రోమో చూసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. నిన్న లైవ్ లో ప్రోమోలో 2 టాస్కులు చూపించారు. ఈ 2 టాస్కుల్లో ఒక టాస్క్ నిన్న లైవ్ లో కంప్లీట్ అయింది. కానీ భరణి గారు రీతుని అలా తగిలాడండి ఫోర్స్ గా. దాని తర్వాత కాలడ్డు పెట్టడం, ఇది అంతా ఏమీ చూపిలే అసలు లైవ్ లో. చాలా సాదా సీదాగా నార్మల్ గా జరిగిపోయింది. కానీ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటంటే చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయంట, చాలా గొడవలు జరిగాయి. ఈ కలర్ఫుల్ టు పవర్ఫుల్ అనే టాస్క్ లో చాలా అంటే చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. భరణి గారిలో ఫైర్ ఉంది, కానీ ఇక్కడ అది ఎందుకో మరి నాకైతే రీతుని అలా వెళ్తూ ఇట్లా గుద్దడం అనేది అంత కరెక్ట్ గా అనిపించలే. అలా ఫోర్స్ గా తాగడం, దాని తర్వాత కాలడ్డు పెట్టడం అంటే ఓకే, అది అనిపించింది. కానీ మరి ఇలా వెళ్ళి తాగడం అనేది కొంచెం ఎందుకో నాకైతే కరెక్ట్ గా అనిపించలే పర్సనల్ గా. కానీ ఈ ఫైర్ అంతా ఎక్కడ దాపెట్టుకుంటూ భరణి గారు అనిపించింది. స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ సంజన గారు ఎప్పుడైతే ఎగ్గు దొంగతనం చేశారు అన్నప్పుడు జరిగినటువంటి హరీష్ గారికి భరణి గారికి జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ ఉంది కదా, ఆ ఆర్గ్యుమెంట్ లో పడ్డ ఫైర్ తర్వాతకి చల్లారిపోయింది కంప్లీట్ గా. మళ్ళీ ఇప్పుడు కొంచెం బయటకు వస్తుంది. ఈ ఫైర్ గనక భరణి గారిలో ఫస్ట్ నుంచి గనక ఉన్నట్లయితే ఎక్కడో ఉండేవారు. కానీ ఏం చేస్తాం, భరణి గారే కాదు సుమన్ శెట్టి అన్న కూడా అసలు టాస్కులు ఎంత బాగా ఆడుతుండు, అసలు ఏంట్రా ఇంత పేషెన్స్ తోటి ఉంటుండు. అరే ఏమైంది అనిపించింది. ఇప్పుడు జరిగినటువంటి సెకండ్ టాస్క్ రేజ్ అండ్ ర్యాంపేజ్, ఈ టాస్క్ లో కూడా విజృంభించుంటే అనుకోవాలి. సరే ఆ స్వల్ప తేడా ఏముందో కానీ మొత్తానికి అతనిలో ఇంత ఫైర్ ఉందా సుమన్ గారిలో. అసలు వీళ్ళిద్దరూ ఏం చేశారు ఇన్ని రోజులు అనిపించింది. చూద్దాంలే నెక్స్ట్ వీక్ అని పోస్ట్ పోన్ చేసుకున్నారా ఏంట్రా బాబు అనిపించింది. కానీ నెక్స్ట్ లెవెల్ ఇద్దరు కూడా, భరణి గారు కావచ్చు సుమన్ గారు కావచ్చు. కానీ అది చేయి దాటిపోయింది, చాలా దూరం వచ్చేసింది. ఈ వారం ఓటింగ్ లో గనక చూస్తే లీస్ట్ బాటమ్ లో మోస్ట్ డేంజర్ లో ఉన్నది ఈ వీళ్ళిద్దరే ఉన్నారు. సుమన్ గారు అండ్ భరణి గారే మెయిన్ గా బాటమ్ లో ఉన్నటువంటి ఇద్దరు పర్సన్స్ అన్నమాట ఈ వారం ఓటింగ్ లో. కానీ వీళ్ళు రాను చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అరే ఇంత బాగా పవర్ఫుల్ అంటే వాళ్ళు ఆ టాస్క్ గెలిచారా గెలవలేదనేది పక్కన పెడితే ఆ ఎఫర్ట్స్ అనేది బాగా పెడుతురు. అది ఎవరైనా గుర్తిస్తారు. కాబట్టి మేబీ చూడాలి. ప్రస్తుతానికైతే లీస్ట్ లో ఉన్నారు వీళ్ళు. ఈసారి మొత్తం కూడా అసలు ఫస్ట్ టాస్క్ లో ఏం జరిగింది అనేది చూద్దాం. ఫస్ట్ అది కలర్ఫుల్ టు పవర్ఫుల్ అనే టాస్క్. దీంట్లో భరణి గారు, రీతు, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. అది ఎప్పుడు డేమన్ పవన్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, టీటీఎఫ్ నుంచి తను బయటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ముగ్గురుని సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుని వీళ్ళ ముగ్గురు వస్తారు. వచ్చినప్పుడు అది రెడ్ కలర్ ని కళ్యాణ్ తీసుకుంటాడు, ఎల్లో కలర్ ని రీతు తీసుకుంటుంది, బ్లూ కలర్ ని భరణి గారు తీసుకుంటారు. తీసుకున్న టాస్క్ చాలా సీదాగా స్టార్ట్ అయింది. మాకు లైవ్ లో చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసి పడేసిండు. ఏంట్రా ఇంత ఫాస్ట్ గా అయిపోయింది, దీనికోసం పెట్టాలన్నా ఈ టాస్క్ అని అట్లా అనిపించింది. ఏముంది కర్రలు తీసుకుపోయి ఆడ పూసుకుంటారు, ఏముందిరా ఇందులో అనిపించింది. కానీ అక్కడ భరణి గారు ఇంత చేశారనేది అసలు ఇంత కూడా ఊపలే, ఇంత కూడా చూపిలే. ఎడిటింగ్ అదంతా దాంట్లో మనకేమో ఇప్పుడు ప్రోమో చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది, అరే ఇది జరిగిందా అని అనిపించింది. కానీ ఫస్ట్ అలా అట్లా ఫోర్స్ గా తగలడం అనేది భరణి గారు అలా కొంచెం. కానీ మరి ఏం చేస్తాం, బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలు అబ్బాయిలు అనేది ఏమీ ఉండదు, అందరూ ఈక్వల్ అంటున్నారు. కాబట్టి అసలు ఈ ఫైర్ భరణి గారు అప్పటి నుంచి కనుక ఉన్నట్లయితే ఆయన ఎక్కడో ఉండేవాళ్ళు. కానీ ఎలిమినేట్ అవ్వడం ఇదంతా జరిగేది కాదు. కానీ విధిరాత ఏం చేస్తాం, అలా జరగాలని ఉంది పెట్టింది ఆయన విషయంలో, అది జరిగిందని అయితే నేను అనుకుంటున్నా. ఆ ఫైర్ వస్తుంది. కానీ ప్రస్తుతం ఈ వారం కనుక చూస్తే మోస్ట్ డేంజర్ లో వీళ్ళిద్దరే ఉన్నారు. ఫైనల్ గా ఈ కలర్ఫుల్ టు పవర్ఫుల్ అనే టాస్క్ లో విన్ అయింది కళ్యాణ్. విన్ అవుతున్నాడు రెడ్ కలర్. ఆ రెడ్ కలర్ కొంచెం ఎక్కువగా ఒక కార్నర్ లో తిక్కుగా అవుపడుతుంది అనమాట, బాగా ఎఫెక్ట్ గా. అది కాక జనరల్ గా రెడ్ కలరే ఎక్కువ అవుపడుతుంది, దాని విజిబుల్ పవర్ ఎక్కువగా ఉంటుంది, బాగా అవుపడుతుంది. కాబట్టి అదే ఎక్కువ అవుపడుతుంది. రీతు కూడా బాగా, ఎవ్వరు తక్కువ పూసారు అనడానికి లేదబ్బా. రీతు చౌదరి కూడా అసలు ఎల్లో కలర్ బాగా పూసింది. అటు చూస్తే భరణి గారు కూడా బాగానే పూసారు. కానీ అవి అంత ఎఫెక్టివ్ గా అవుపడట్లే. ఇది రెడ్ కలర్ బాగా అవుపడుతుంది. దాని తర్వాతకి
ఎల్లో కలర్ బాగా అవపడుతుంది. కొంచెం పరిశీలించి చూస్తే ఎల్లో కలర్ కూడా బాగా అవపడుతుంది అక్కడక్కడ. దాని తగ్గట్టు బ్లూ కూడా ఉంది. కొంచెం టఫ్గానే ఉంది. కానీ రెడ్ కలర్ ఏంటంటే ఒక కార్నర్లా కొంచెం ఎక్కువగా బయటికి అది అవపడుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఫైనల్ గా దీనికి సంచాలకులుగా ధనంజయ గారు వ్యవహరించారు. ఈ టాస్క్ లో విన్ అయింది కళ్యాణ్ అని అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా కళ్యాణ్ విన్ అయిన తర్వాత దాని తర్వాత జరిగినటువంటి టాస్క్, దాని తర్వాతకి కళ్యాణ్ వెళ్ళిన తర్వాత కళ్యాణ్కి ఇంకొక ఏది ఒక బ్లాంక్ ఉంటే ఆ బ్లాంక్ తను తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ నీ రాజ్యానికి సరిహద్దులో ఉన్న రాజ్యం ఏ రాజ్యంతో ఆడతావు టాస్క్ అంటే సుమన్ శెట్టి తోటి ఆడతా అని అయితే తను చెప్తాడు. చెప్పిన తర్వాత సుమన్ శెట్టికి అండ్ కళ్యాణ్కి మధ్య జరిగినటువంటి టాస్క్ ఏది పెడతారా వీళ్ళిద్దరు అనుకున్నాం. కానీ చాలా మంచిగా ఉంది. ఇండివిజువల్ గా ఎవరిది వాళ్ళే. ఇక్కడ రేజ్ అండ్ ర్యాంపేజ్ అనే టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో మీరు చూశారు పక్కన ఉన్నటువంటి ఆ చెక్క బల్లలు అట్లాంటివి మొత్తం ఇవి అట్లాంటివి పెట్టారు. పెట్టి వెళ్ళి హ్యామర్ తోటి వాటిని బ్రేక్ చేసుకొని తీసుకొచ్చి ఆ తరాజులో పెట్టాలి. పెట్టినప్పుడు ఎవరిది ఎక్కువ వెయిట్ అయితే వాళ్ళే విన్ అవుతారు. ఫైనల్ గా ఇక్కడ ఆల్మోస్ట్ ఇద్దరు కూడా మాక్సిమం తెచ్చుకోరు. కొన్ని చిన్న చిన్న పార్టికల్స్ తప్పితే మిగతాదంతా వాళ్ళకి కేటాయించిన రూమ్స్ నుంచి తీసుకొచ్చేసి ఆ తరాజులో పెట్టేశారు. కానీ ఫైనల్ గా ఆ చిన్న ఉంటాయి కదా వాటిని కూడా సుమన్ శెట్టి గారు తీసుకొని వస్తుంటే కళ్యాణ్ అక్కడ ఆపేసుకున్నారు అనమాట. ఆపేసిన కారణంగా జస్ట్ చాలా స్మాల్ తేడా. అబ్బా నిజంగా సుమన్ శెట్టి గారు ఇంత ఫోర్స్ గా ఇంత ఫాస్ట్ గా ఎలా చేశారు అని అయితే నాకు అనిపించింది. చాలా ఫాస్ట్ గా చేసిండు. మొత్తానికి ఫైనల్ గా కళ్యాణ్తో ఏం మాత్రం తక్కువ కాదు అనిపించింది ఈ టాస్క్ విషయంలో. ఈ టాస్క్ అని కాదు, ఏ టాస్క్ చూసినా ఈ మధ్య రీసెంట్ టైంలో విజృంభిస్తున్నారు. ఇది కొంచెం స్టార్టింగ్ నుంచి ఉంటే షోకి చాలా ఉపయోగపడేది, వీళ్ళకి కూడా ఎంతో కొంత హెల్ప్ అయ్యేది. ఆల్మోస్ట్ టాప్ 5లో వీళ్ళని ఎవర్రా టాప్ 5కి రాకుండా ఎవర్రా చేసేది అనే విధంగా ఉండేటోళ్ళు, ఆ స్థాయిలో ఉండేది. కానీ అసలు సుమన్ శెట్టి గారిని ఇప్పుడు చూస్తుంటే అనిపించింది అరే ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ జస్ట్ ఇట్లా కదులుతూనే ఉన్నటువంటి అంతమంది కోట్ల వ్యూస్ వచ్చినాయి, మిలియన్స్ లో వ్యూస్ వచ్చింది ఆయనకి. అలాంటి సుమన్ శెట్టి గారు సైలెంట్ గా ఉండడం వల్ల కొంత మైనస్ అయింది. ఇప్పుడు కానీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో. సుమన్ శెట్టి గారు మోస్ట్ డేంజర్ ఎలిమినేట్ అయిపోయేది ఆయనే అనే సిచ్యువేషన్ లో ఉంది. ఒకవేళ ఆయన గనక సేవ్ అయ్యి ఆయన ఫ్యాన్స్ గనక ఒక్కసారిగా మేల్కొని వేస్తే ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి. కానీ అందరూ ఆల్మోస్ట్ ఒక్క తనుజ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ లో ఉన్నట్టే. ఓట్స్ బాగా వేసుకోండి. ఈ రకంగా మొత్తానికి ఫైనల్ గా కళ్యాణ్ కొంచెం తనది మెరుగ్గా ఉన్నప్పుడు వెళ్ళి సుమన్ శెట్టిని మళ్ళీ దాంట్లో వేయకుండా తనని ఆపేస్తాడు అనమాట. ఆ రకంగా ఈ టాస్క్ అయిపోతుంది. ఈ టాస్క్ లో కళ్యాణ్ స్వల్ప తేడాతోటి మొత్తానికి కళ్యాణ్ విన్ అవుతాడు. కళ్యాణ్ విన్ అయిన తర్వాత ఇక సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ రేస్ నుంచి అయితే తొలగిపోవాల్సి వస్తుంది. దాని తర్వాతకి మరి కళ్యాణ్ విన్ అయింది కాబట్టి ఒకరితోటి టాస్క్ ఆడాలి. ఇప్పుడు ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి దాని తర్వాతకి 3 మెంబర్స్ టాస్క్ ఆడాలి. ఈ 3 మెంబర్స్ ఆడాలి టాస్క్ అంటే ఉన్నది అక్కడ 4 మెంబర్స్. ఇక ఇమాన్యుయల్, కళ్యాణ్, బర్ని గారు అండ్ రీతు, ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురులో కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు వీళ్ళ ముగ్గురు నెక్స్ట్ టాస్క్ లో పోటీ పడతారు. ఈ టాస్క్ వచ్చేసి కాయిన్స్ టవర్ టాస్క్. కాయిన్స్ తోటి టవర్ నిర్మించాలంట. అది కొంచెం వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ కూడా కొంచెం అటు ఇటు కొంచెం అంత అంటే కాయిన్స్ పెట్టుకోవడానికి కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయే విధంగా ఉంటుందంట. అలాంటి దాంట్లో మనం హారిక అండ్ సుమన్ శెట్టి గారు ఆడారు కదా టాస్క్, అలా ఆ టైప్ లో. కానీ ఇప్పుడు యూజ్ చేసేది కాయిన్స్ యూజ్ చేసి ఎవరైతే ఎక్కువ హైట్ టాస్క్ టవర్ ని కడతారో వాళ్ళు విన్ అవుతారు. ఆ రకంగా ఈ టాస్క్ లో ఫస్ట్ ఇమాన్యుయల్ అవుట్ అవుతారంట. తర్వాతకి కళ్యాణ్ అవుట్ అవుతాడు. థర్డ్ ఇక ఉన్నది రీతు కాబట్టి రీతు ఈ టాస్క్ ని విన్ అవుతుంది. విన్ అయిన తర్వాత మరి రీతు తర్వాతకి వెళ్ళి ఎవరితోటి అంటే నెక్స్ట్ ఒక మెంబర్ని సెలెక్ట్ చేసుకొని అతనితో యుద్ధం చేయాలి. ఆ టాస్క్ ఏంటి అంటే ఆ టాస్క్ లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు రీతు గారు అంటే రీతు గారు సెలెక్ట్ చేసుకునేది బర్ని గారిని సెలెక్ట్ చేస్తుంది. బర్ని గారిని సెలెక్ట్ చేసి బర్ని గారితోటి ఆ టాస్క్ ఆడుతుంది. ఆ టాస్క్ కి సంచాలకులుగా వ్యవహరించింది సంజన గర్లాని గారు. కానీ ఈ టాస్క్ లో నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ అంట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉన్నారు ఫైనలిస్ట్ అవ్వడానికి. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ ఏమో సంజన గారు సంచాలకుగా ఏమైనా అటెండ్ చేశారా ఏంట్రా అని మరి చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయంట, బీభత్సమైన ఆర్గ్యుమెంట్స్.
ఫైనల్ గా సంచాలకుల నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అని బిగ్ బాస్ చెప్తారు కాబట్టి ఆ రకంగా మొత్తానికి రీతు చౌదరి అండ్ భరణి శంకర్ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి టాస్క్ లో సంచాలకులుగా ఉన్నటువంటి సంజన గారు రీతు చౌదరి విన్ అయ్యారని ప్రకటించారంట. దాని కారణంగా భరణి గారికి ఉన్నటువంటి ఆ ప్లాంక్స్ అన్ని కూడా రీతుకి కైవసం చేసుకుంటుంది. భరణి గారు అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ అయ్యారు. ఇక మిగిలినటువంటి ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరున్నారు టీటీఎఫ్ రేస్ లో అంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు వీళ్ళ ముగ్గురు టీటీఎఫ్ రేస్ లో ఉన్నారు. ఒక్కసారి ఊహించుకోండి ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడికి వచ్చింది అనేది. వీళ్ళ ముగ్గురు ఫైనల్ గా అటు ఇమాన్యుయల్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వాళ్ళు పదే వాళ్ళు ఎక్కడ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంటే టీటీఎఫ్ కొట్టాలే, ఫస్ట్ ఫైనలిస్ట్ మనమే కావాలన్నా, ఫస్ట్ ఫైనలిస్ట్ మనమే కావాలి తమ్ముడా అని ఇదే చర్చ వాళ్ళిద్దరి మధ్య. ఎటు బో యాడికి బో అదే ప్లాన్స్. అటు రీతు చూస్తే రీతు కూడా ప్లాన్స్ మీద ప్లాన్స్. మొత్తం రీతుకు లెక్కలు రావేమో కానీ ప్లాన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా వేయగలుగుతుంది. ఆ ప్లాన్స్ ఎంత పర్ఫెక్ట్ గా వేసుకుంటూ వచ్చిందంటే ఆమె ఫస్ట్ ఆడిన టాస్క్ లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా ఎన్నో టాస్క్ 2-3 టాస్క్లు ఆడడానికి 3-4 టాస్క్లు ఆడడానికి అవకాశం ఉంది. ఎక్కడ కూడా నేను ఆడతా అని స్ట్రాంగ్ గా ఎక్కడ చెప్పలే. చివరికి ఫైనల్ దాకా వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు భరణి గారి మీద గెలిచి భరణి గారిని బయటికి పంపింది. భరణి గారు కలర్ఫుల్ టు పవర్ఫుల్ అనే టాస్క్ లో రీతుని ఎలా ఆపడానికి మాక్సిమం ఆయన ట్రై చేశాడు. ఆ రకంగా అంటే ఆపడానికి ట్రై చేశాడు అనుకుంటే గేమ్ ని ఇంట్రెస్టింగ్ గా తీసుకువెళ్ళడానికి ట్రై చేశాడు అనుకోవాలి. ఇక్కడ హౌస్ లో ఆడ మగ అనే తేడా లేదు కాబట్టి ఆయన కొంత మరి గట్టిగా స్ట్రాంగ్ గా ఆ ఫైర్ అయితే చూపించుకుంటూ, అంటే భరణి గారు ఈ మధ్యనే రీసెంట్ గా ఆయనలోని ఫైర్ బయటకు తీసుకొస్తారు కాబట్టి అది అవకాశం దొరికినప్పుడల్లా తీసుకొస్తూ ఎంతో కొంత గేమ్ ఇంట్రెస్టింగ్ గా తీసుకుపోవాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోటే ఉన్నాడు. అదేవిధంగా ఇంకా కొన్ని పాయింట్స్ జరిగినాయి, అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఇది చాలా పెద్దగా అయిపోయింది. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, టీటీఎఫ్ రేస్ లో ఉన్నది ఇక ముగ్గురే, కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు చౌదరి. ఎవరు గెలుస్తారు, ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.